అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకో రంగును మారుస్తోంది. పార్టీల నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో సొంత పార్టీలపైనే దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే ఉండటంతో నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకి దారులు వేసుకుంటున్నారు. అయితే కొంతమంది నాయకులు మాత్రం పార్టీతో విభేదించి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదే తరహాలో వైసీపీ నుండి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు వైసీపీతో విభేదించి గత కొంతకాలంగా టీడీపీకి మద్దతునిస్తూ వస్తున్నారు. అయితే నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ జనసేన నాయకులతో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 135 నుండి 155 స్థానాలు పొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తపరిచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఎంట్రీ కారణంగా వైసీపీకి చెందిన ఓటు సుమారుగా 5 నుండి 7% వరకు చీలిపోతోందన్నారు. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో 17A తీర్పును వక్రీకరిస్తూ సొంత పేపర్లో అసత్య కథనాలు రాయించారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైసీపీ అరాచక పాలనపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. దాదాపు 4 సంవత్సరాల తరువాత తన సొంత నియోజకవర్గంలో పండుగ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రాబోయే పార్లమెంటు సమావేశాల అనంతరం నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.